ఊర్లే గుడి లేకున్నా ఓకే, బడి లేదంటే డబల్ ఓకే, ఊరికి రోడ్డు లేదంటే చెల్తా, ఊర్ల మోరీలు లేవన్నా వాడకట్ల పొంటి లైట్లు లేవన్నా నడుస్తుంది. ఊరికి ఏం సౌలతులు లేకున్నా పబ్లిక్కు అడ్జస్ట్ అయి ఉంటారు కానీ ఊర్లే బెల్ట్ షాపో వైన్ షాపో లేకుంటే అస్సలు ఉండరేరులా. ఊర్లనే మందమ్మాలని తీర్మానాలు కూడా చేస్తుంటారు చాలా మంది. అసుంటిది గీ ఊర్లేంది అంత రివర్స్ ఉన్నారు. పల్లెటూర్లు దేశానికి పట్టుకోమలన్నది ఎంత నిజమో, ఆ పట్టుకోమలను పరిగడుపునే తాగిస్తున్నది వైన్సులు అన్నది అంతే నిజము. మెడికల్ మందులు లేని ఊర్లు ఉండొచ్చు కానీ లిక్కర్ మందు లేని ఊర్లు లేనే లేవు. అందుబాటులో మందు ఉంటే పొందుగా కూర్చొని పల్టీలు పడేటట్టు తాగేటోళ్ళు కొందరైతే 2 90లు కొట్టి తటపార బట్టి పనికి పోయేటోళ్ళు ఇంకొందరు. పొద్దుగాల వైన్సుల దర్శనం చేసుకుందే 1 రాదు 2 రాదు, అసలు ఆ రోజు పని చేయాలన్న 3 రాదు చాలా మందికి. అసొంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మాషవరం కాడున్న బ్రాండీ షాపు తీసేయాలని బ్యానర్లు పట్టుకొని వచ్చి వైన్స్ ముంగట బయసుకు దిగిరి మహిళక్కలంతా. ఈ మందులమ్మే కదా సర్కారులు నడుస్తున్నాయి. ఇవి వైన్సులు కాదు, గలగల పైసలు రాల్చే కల్పతరువులు. వీలైతే వాడకట్టుకు 4 పెట్టి నలుగురితోటి 4 పెగ్గులు ఎక్కువ తాగిస్తే 4 రూపాయలు ఎక్కువ ఆమ్దాని వస్తాయని సర్కారులు చూస్తాయి కానీ ఉన్నవాటిని తీయమంటే సర్కారులు ఎట్లా నడుస్తాయమ్మా? ఊరూరికి ఇట్లా వైన్స్ తీసేయమంటే మమ్మీకి మహాదండం, నాన్నారికి నామాలు, అత్తకి ఇస్తరాకులు, మామకు మక్క కంకులు, బావకు బాషింగాలు, బామ్మర్దికి బలపాలనే ఉచిత సంక్షేమ పథకాలు ఎట్లిస్తారు సర్కారోళ్ళు? మీకు వైన్స్ తీసేసి న్యాయం చేయమంటే సర్కారులు అన్యాయం అయిపోతాయమ్మా. అవి మందిని నాశనం పట్టించే వైన్సులు కాదు, సంక్షేమానికి సోపానాలు. అటువంటి వాటిని తీసేయమంటే మహాపాపం అని అనుకుంటున్నారట వైన్సులలో తాగే నిత్య తాగుబోతులు.